శ్రీమాత గొప్పదైన తల్లి, శ్రీ మహారాజ్ఞి శోభతో నిండిన మహారాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి సింహమనే ఆసనమును అధిష్ఠించిన ఈశ్వరి, చిదగ్నికుండ సంభూత చైతన్యమనడి అగ్నికుండము నుండి ఉద్భవించినది, దేవకార్య సముద్యత దేవతల కార్యముల కొరకు ఉద్భవించినట్టిది. ఉద్యద్భాను సహస్రాభ వేయి ఉదయించే సూర్యుల కాంతి వంటి కాంతి కలది, చతుర్బాహు సమన్విత 4 చేతులతో కూడినది, రాగస్వరూప పాషాఢ్య అనురాగమనే ఆకారము గల పాశముతో విరాజిల్లునట్టిది, క్రోధాకారాంకుశోజ్వల క్రోధ జ్ఞానములు అనే రెండింటినీ అంకుశాలుగా ధరించినట్టిది, మనోరూపేక్షు కోదండ మనస్సే రూపముగా కల చెరుకు విల్లుగా కలిగినట్టిది, పంచ తన్మాత్ర శాయక శబ్ద స్పర్శ రూప రస గంధములనే బాణములు కలిగినట్టిది, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల తన ఎర్రని కాంతి ప్రవాహమందు మునుగుచున్న బ్రహ్మాండములు కలది, చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ సంపంగి అశోకము పున్నాగము సౌగంధిక పుష్పములచే పరిమళించు కేశములు కలది, కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత పద్మరాగములచే ప్రకాశించు కిరీటమును కలిగినది, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అష్టమి తిథి నాటి చంద్రుని వంటి నుదుటితో శోభిల్లునట్టిది, ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక ముఖమనే చంద్రుని మీద కస్తూరి బొట్టు అనే కళంకము కలిగినది, వదనస్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక ముఖమనే గృహమునకు కట్టిన తోరణములు అనబడి కనుబొమ్మలు కలిగినట్టిది, వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మి నాభలోచన ముఖమనే ప్రవాహమందు చరించే చేపల వంటి కన్నులు కలిగినది, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అప్పుడే విరిసిన సంపంగి పువ్వు వంటి ముక్కుతో ప్రకాశించేది, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తారల యొక్క కాంతిని మించు నాసిక ఆభరణముచే ప్రకాశించునట్టిది, కదంబ మంజరీ క్లుప్త కర్ణ పూర మనోహర కదంబ పుష్పములను చెవులపై ఆభరణముగా ధరించుట వలన అందముగా ఉన్నట్టిది, తాటంక యుగళీభూత తపనోడుప మండల సూర్యచంద్రులను చెవులకు దుద్దులుగా ధరించినట్టిది, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు పద్మరాగ మణులతో చేసిన అద్దమును మించిన చెక్కిళ్లు కలది, నవ విద్రుమ బింబశ్రీ న్యత్కారిర ధనచ్చద నూతనముగా ఏర్పడిన పగడముల కాంతిని దొండపండు కాంతిని మించిన పెదవులు కలది, శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల శుద్ధ విద్య జ్ఞాన స్వరూపులగు బ్రాహ్మణులు అనే పలువరసలతో ప్రకాశించేది, కర్పూర వీటికామోద సమాకర్షత్ దిగంతర తన నోట వేసుకున్న కర్పూర తాంబూల పరిమళముచే అన్ని దిక్కులను ఆకర్షింపచేయునట్టిది, నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తిచ కచ్చపి తన మాటల మాధుర్యముచే సరస్వతీదేవి వీణను కూడా మించినట్టిది, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస దేవి చిరునవ్వు ప్రవాహములో కామేశ్వరుని హృదయం మునుగుచున్నది, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత సాటిలేని సొగసైన గడ్డముతో విరాజిల్లునట్టిది, కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర ఈశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముచే శోభిల్లే మెడకలది, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత బంగారముతో చేయబడిన భుజకీర్తులతో కమనీయమైన భుజములు కలిగినది, రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత బంగారముతో చేసి రత్నాలను పొదిగిన చింతాకు అనే ఆభరణమును ధరించినది, కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని కామేశ్వరుని యొక్క ప్రేమ అనే రత్నమునకు తన హృదయ భాగాన్ని ప్రతిపణముగా ఇచ్చినట్టిది, నాభ్యాల వాల రోమాళి లతాఫుల కుచద్వయి నాభి అనే పాదు నుండి పెరిగిన రోమరాజి అనే తీగ నుండి ఉద్భవించిన ఫలములు అనే స్తనములు కలది, లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ కనిపించుచున్న రోమముల ఆధారము వలన ఊహించిన నడుము కలది, స్తన భారదళన్ మధ్య పట్టబంధ వళిత్రయ స్తనభారముచే నడుము విరిగిపోకుండా బంగారు తాళ్లతో కట్టినట్టుగా పొట్ట మీద 3 ముడతలు కలది, అరుణారణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి ఎర్రని రంగు వస్త్రము ధరించుట వలన ప్రకాశించే కటిభాగము కలది, రత్నకింకిణి కారమ్య రసనాదామ భూషిత రత్నమయమైన చిరుగంటలచే అలంకరింపబడిన అందమైన వడ్డాణము ధరించినట్టిది,
కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. కామేశునికి మాత్రమే తెలిసిన అందమైన మృదువైన తొడల జంటతో కూడినట్టిది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్యముతో చేసిన 2 టోపీల వంటి మోకాలి చిప్పలతో విరాజిల్లునట్టిది. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. ఆరుద్ర పురుగులతో అతికించబడిన మన్మధుని అంబుల పొది వంటి పిక్కలు కలిగినది. గూఢగుల్ఫా. అందమైన చీలమండలు కలిగినట్టిది. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. తాబేలు వీపు వంటి ఎత్తైన మార్దవమైన పాదాలు కలది. నఖ దీధిచి సంచన్న నమ జన తమోగుణ. కాలిగోళ్ల కాంతి వలన నమస్కరించుచున్న జనుల అజ్ఞానము పోగొట్టునది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పద్మములను తిరస్కరించు కాంతిగల పాదములు కలిగినది. సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. సవ్వడి చేయుచున్న మణిమయమైన అందెల చేత అలంకరింపబడిన పాదపద్మములు కలది. మరాళి మందగమన. ఆడహంసవలె నెమ్మదైన నడక కలది. మహాలావణ్య సేవదిహి. మిక్కిలి సౌందర్యములకు గని వంటిది. సర్వారుణ. దేవికి సంబంధించిన అన్ని వస్తువులయందు ఎర్రని కాంతి కలది. అనవద్యాంగి. వంకపెట్టుటకు వీలులేని అందమైన శరీర అవయవములు కలది. సర్వాభరణ భూషిత. సకల ఆభరణములను ధరించినట్టిది. శివకావేశ్వరాంతస్థ. కామస్వరూపుడగు ఈశ్వరుని తొడపై ఉన్నట్టిది. శివ. శివునితో అభేదమును పొందినది. స్వాధీన వల్లభ. తనకే అధీనమైన భర్త కలది. సుమేరు శృంగ మధ్యస్థ. మేరు పర్వత శిఖరముల మధ్య ఉన్నట్టిది. శ్రీమన్నగర నాయిక. ఐశ్వర్యవంతమైన విద్యానగరమునకు నాయకురాలు. చింతామణి గృహాంతస్థ. చింతామణులచే నిర్మించబడిన గృహమందు ఉన్నట్టిది. పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనమందు ఉన్నట్టిది. మహాపద్మాటవీ సంస్థ. గొప్ప పద్మములు ఉన్న అడవిలో ఉన్నట్టిది. కదంబ వనవాసిని. కదంబ వనమునందు నివసించునది. సుధాసాగర మధ్యస్థ. అమృత సముద్రము మధ్యన ఉన్నట్టిది. కామాక్షి. అందమైన కన్నులు కలది. కామదాయిని. కోరికలను తీర్చునట్టిది. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవతలు ఋషిగణములచే స్తుతింపబడు వైభవము కలది. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసురుని సంహరించుటకు ప్రయత్నించే శక్తి సేనలతో కూడినట్టిది. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరీ దేవి అధిష్ఠించిన గజసేనలచే సేవింపబడునది. అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి భిరావృత. అశ్వారూఢాదేవి అధిష్ఠించిన కోట్ల కొలది గుర్రములచే ఆవరింపబడినది. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజరథమందున్న సమస్త ఆయుధములచే అలంకరింపబడినది. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయచక్రమును రథమును ఎక్కిన మంత్రిని అయిన శ్యామలాదేవిచే సేవింపబడుచున్నది. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. వరాహములచే లాగబడుచున్న రథమును ఎక్కిన వారాహి అను దండనాథచే సేవింపబడునట్టిది. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలినిచే నిర్మింపబడిన అగ్ని ప్రాకార మధ్యమున ఉన్నట్టిది. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. భండాసురుని సైన్యాన్ని వధించుటకు ప్రయత్నించిన నకుల్యాది దేవతల పరాక్రమము చూసి సంతోషించినది. నిత్యా పరాక్రమ అటోప నిరీక్షణ సముత్సుక. నిత్యల యొక్క పరాక్రమము చూసి సంతోషించినట్టిది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. తన పుత్రికయగు బాలాదేవి భండాసురుని యొక్క కుమారులను సంహరించుట వలన సంతోషించినట్టిది. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత. తన మంత్రిని అయిన శ్యామలాదేవి విషంగుడు అనే రాక్షసుడిని సంహరించినందువలన సంతోషించినట్టిది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన వారాహిదేవి యొక్క వీరత్వమును చూసి సంతోషించినట్టిది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. శంకరుని ముఖము చూచుటచే విఘ్నేశ్వరుని పుత్రునిగా కలిగినట్టిది. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్నం అనే యంత్రమును పగలగొట్టిన మహాగణపతిని చూసి సంతోషించినట్టిది. భండాసురేంద్ర నిర్ముక్త సత్య ప్రత్యస్త్ర వర్షిణి.
భండాసురునిచే ప్రయోగింపబడిన అస్త్రశస్త్రములకు ప్రతికూలమగు అస్త్రశస్త్రములను వర్షించినట్టిది. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, 2 చేతివేళ్ల గోళ్ల నుండి నారాయణుడి యొక్క దశావతారములను ఉద్భవింపచేసినట్టిది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక, గొప్పదైన పాశుపతాస్త్రము యొక్క అగ్నిచే అసుర సేనలను దహింపచేసినట్టిది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక, కామేశ్వరుని బాణముచే భండాసురుని నగరమును నిశ్శేషముగా దహించినట్టిది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ, బ్రహ్మ విష్ణు మహేంద్రులచే స్తుతించబడిన వైభవము కలది. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, శంకరుని త్రినేత్రముచే దహింపబడిన మన్మధుని బ్రతికించుటకు సంజీవని అయినది. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, పంచదశి మంత్రమందలి అక్షరకూటమే ముఖ పద్మముగా కలది. కంఠాదహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, పంచదశి మంత్ర మధ్యకూటమే తన మధ్యదేహముగా కలిగినది. శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి, శక్తికూటమే కటి భాగమునకు క్రింది భాగముగా ఉన్నట్టిది. మూల మంత్రాత్మిక, పంచదశి మంత్రమే స్వరూపముగా కలిగినది. మూల కూటత్రయ కళేబర, మూల మంత్రమందలి 3 కూటములే శరీరముగా కలది. కులామృతైక రసిక, మూలాధార మందలి అమృతమును ఆస్వాదించుటలో ఆసక్తురాలు. కుల సంకేత పాలిని, కులశాస్త్రములను రహస్యములను రక్షించునది. కులాంగన, సద్వంశమందు పుట్టిన వనిత. కులాంతస్థ, కుల మధ్యమందు ఉన్నట్టిది. కౌలిని, కౌలము కలది. కులయోగిని, కుల శబ్ద అర్థములతో సంబంధం కలిగినది. అకుల, అకుల స్వరూపురాలు. సమయాంతస్థ, సమయము యొక్క మధ్యనున్నది. సమయాచార తత్పర, సమయమనే పేరుగల ఆచారమందు ఆసక్తి ఉన్నట్టిది. మూలాధారైక నిలయ, మూలాధార చక్రము ముఖ్య నివాసముగా కలిగినది. బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథిని విభేదించునది. మణిపూరాంతరుదిత, బ్రహ్మగ్రంథిని విభేదించి పైనున్న మణిపూర చక్రమునకు వచ్చినది. విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథిని విభేదించునది. ఆజ్ఞాచక్రాంతరాళస్థ, ఆజ్ఞాచక్రము మధ్యన ఉన్నట్టిది. రుద్రగ్రంథి విభేదిని, రుద్రగ్రంథిని విభేదించునది. సహస్రారాంబుజారూఢ, 1000 దళములున్న పద్మముపై అధిష్ఠించి ఉన్నది. సుధాసారాభివర్షిణి, అమృతమును ధారగా కురిపించునది. తటిల్లతా సమరుచి, మెరుపుతీగతో సమానమైన ప్రకాశము కలది. షట్చక్రో పరిసంస్థిత, 6 చక్రములు పైభాగమున ఉన్నట్టిది. మహాశక్తి, ఉత్సవమందు ఆసక్తి ఉన్నట్టిది. కుండలిని, 2 చెవులకు 2 కుండలములు కలిగినట్టిది. బిసతంతు తనీయసి, తామరతూడులోని దారము వలె సూక్ష్మమైన రూపము కలది. భవాని, భవుని భార్య. భావనాగమ్య, భావన మాత్రం చేత పొందదగినది. భవారణ్య కుఠారిక, సంసారమనే అడవికి గొడ్డలి వంటిది. భద్రప్రియ, భద్రగజములను ఇష్టపడునది. భద్రమూర్తి, మంగళప్రదమగు రూపము కలది. భక్త సౌభాగ్యదాయిని, భక్తజనులకు సౌభాగ్యమును ఇచ్చునది. భక్తిప్రియ, భక్తి యందు ఇష్టము కలిగినది. భక్తిగమ్య, భక్తిచే చేరతగినది. భక్తివశ్య, భక్తికి పరవశమగునది. భయాపహ, భయములను పోగొట్టునది. శాంభవి, శంభుని భార్య. శారదారాధ్య, సరస్వతీదేవి చేత ఆరాధింపబడునది. శర్వాణి, శంకరుని భార్య. శర్మదాయిని, శర్మను ప్రసాదించునది. శాంకరి, శంకరుని భార్య. శ్రీకరి, ఐశ్వర్యమును ప్రసాదించునది. సాధ్వి, పతివ్రత. శరచంద్ర నిభానన, శరచంద్రుని వంటి ముఖము కలిగినది. శాతోదరి, సూక్ష్మమైన ఉదరము కలది. శాంతిమతి, శాంతి కలది. నిరాధార, వేరొక ఆధారము లేనిది. నిరంజన, అజ్ఞానము లేనిది. నిర్లేప, కర్మ సంబంధము అంటనిది. నిర్మల, మలినరహితమైనది. నిత్య,
నిత్యము ఉండునది. నిరాకార ఆకారరహితమైనది. నిరాకుల కలత లేనిది. నిర్గుణ గుర్తించుటకు వీలుకాని గుణములు కలది. నిష్కల అవయవములు లేనిది. శాంత శాంతము కలిగినది. నిష్కామ కోరికలు లేనట్టిది. నిరుపప్లవ నాశము లేనిది. నిత్యముక్త నిత్యము ముక్తులగు భక్తులు కలది. నిర్వికార వికారములు లేనిది. నిష్ప్రపంచ ప్రపంచములు తొలగినది. నిరాశ్రయ ఆశ్రయరహితమైనది. నిత్యశుద్ధ మాలిన్యము లేనట్టిది. నిత్యబుద్ధ ఎల్లవేళలయందు తెలివి కలది. నిరవధ్య అవధ్యమనే నరకమును పోగొట్టునది. నిరంతర అవధి లేనిది. నిష్కారణ కారణము లేనిది. నిష్కళంక కళంకములు లేనిది. నిరుపాధి అవిద్య ఉపాధి లేనిది. నిరీశ్వర ఈశ్వరుడు తప్ప వేరొక ప్రభువు లేనిది. నీరాగ రాగము లేనిది. రాగమథని భక్తులకు వైరాగ్యము కలిగించి అనురాగము పోగొట్టున్నది. నిర్మద మదము లేనట్టిది. మదనాశిని మదమును నశింపచేయునది. నిశ్చింత చింతలు కలిగించనిది. నిరహంకార అహంకారము లేనట్టిది. నిర్మోహ మోహము లేనిది. మోహనాశిని మోహమును నశింపచేయునది. నిర్మమ మమకారము లేనిది. మమతాహంత్రి మమకారమును నశింపచేయునది. నిష్పాప పాపరహితమైనది. పాపనాశిని పాపములను పోగొట్టునది. నిష్క్రోధ క్రోధము లేనట్టిది. క్రోధశమని క్రోధమును నశింపచేయునది. నిర్లోభ లోభము లేనిది. లోభనాశిని భక్తుల యొక్క లోభమును పోగొట్టునది. నిస్సంశయ సందేహములు లేనిది. సంశయగ్ని సంశయములను పోగొట్టునది. నిర్భవ పుట్టుక లేనిది. భవనాశిని భవమును నశింపచేయునట్టిది. నిర్వికల్ప వికల్పములు లేనట్టిది. నిరాబాధ బాధలు లేనిది. నిర్భేద భేదములు లేనిది. భేదనాశిని భక్తుల వ్యవహారిక భేదములను నశింపచేయునది. నిర్నాశ నాశము లేనిది. మృత్యుమథని మృత్యువును పోగొట్టి అమృతత్వమును ఇచ్చునది. నిష్క్రియ క్రియలు లేనిది. నిష్పరిగ్రహ పరిగ్రహము లేనట్టిది. నిస్తుల తనకు సాటి లేనట్టిది. నీలచికుర నల్లని కేశములు కలిగినది. నిరపాయ అపాయములు లేనిది. నిరత్యయ దోషము లేనిది. దుర్లభ పొందుటకు దుర్లభమైనది. దుర్గమ తెలుసుకొనుటకు శక్యము కానిది. దుర్గా దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినది. దుఃఖహంత్రి దుఃఖములను నశింపచేయునది. సుఖప్రద సుఖములను ప్రసాదించునది. దుష్టదూర దుష్టులకు పొందశక్యము కానిది. దురాచార శమని దురాచారములను పోగొట్టునది. దోషవర్జిత రాగద్వేషములు మొదలైన దోషములు లేనిది. సర్వజ్ఞ సర్వము తెలిసినది. సాంద్రకరుణ గొప్ప కరుణ కలది. సమానాధిక వర్జిత తనకంటే అధికము లేనిది. సర్వశక్తిమయి సర్వశక్తి స్వరూపిణి. సర్వమంగళ సర్వమంగళ స్వరూపిణి. సద్గతి ప్రద మంచి మార్గమును ఇచ్చునది. సర్వేశ్వరి జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి. సర్వమయి సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉన్నది. సర్వమంత్ర స్వరూపిణి అన్ని మంత్రములను తన స్వరూపముగా కలిగినది. సర్వయంత్రాత్మిక అన్ని యంత్రములకు స్వరూపముగా కలది. సర్వతంత్ర రూప అన్ని తంత్రములను తన రూపముగా కలది. మనోన్మని మనన స్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది. మాహేశ్వరి మహేశ్వర సంబంధమైనది. మహాదేవి మహిమాన్వితమైన ఆధిపత్యము కలది. మహారూప గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము కలది. మహాపూజ్య గొప్పగా పూజింపబడునది. మహాపాతక నాశిని ఘోరమైన పాతకములను నాశనము చేయునది. మహామాయ మహిమాన్వితమైన మాయా లక్షణం కలది. మహాసత్వ మహిమాన్వితమైన ఉనికి కలది.
మహాశక్తి అనంతమైన శక్తి సామర్థ్యములు కలది. మహారథి గొప్ప ఆసక్తి కలది. మహాభోగ గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది. మహేశ్వర్య విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది. మహావీర్య అత్యంత శక్తివంతమైన వీర్యత్వము కలది. మహాబల అనంతమైన బల సంపన్నురాలు. మహాబుద్ధి అద్వితీయమైన బుద్ధి కలది. మహాసిద్ధి అద్వితీయమైన సిద్ధి కలది. మహాయోగేశ్వరేశ్వరి గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి. మహాతంత్ర గొప్పదైన తంత్రస్వరూపిణి. మహామంత్ర గొప్పదైన మంత్రస్వరూపిణి. మహాయంత్ర గొప్పదైన యంత్రస్వరూపిణి. మహాసన గొప్పదైన ఆసనము కలది. మహాయాగ క్రమారాధ్య గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది. మహాభైరవ పూజిత ఆదిత్య మండలంలో మధ్యన ఉండే మహాభైరవుడు చేత పూజింపబడునది. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి. మహాకామేశ మహిషి మహేశ్వరుని పట్టపురాణి. మహాత్రిపుర సుందరి గొప్పదైన త్రిపుర సుందరి. చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారములతో సేవింపబడునది. చతుషష్ఠి కళామయి 64 కళలు కలిగినది. మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత గొప్పదైన 64 కోట్ల యోగిని గణములచే సేవింపబడునది. మనువిద్య మనుచేత ఉపాసించబడిన విద్యారూపిణి. చంద్ర విద్య చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి. చంద్రమండల మధ్యగా చంద్రమండలములో మధ్యగా ఉండునది. చారురూప మనోహరమైన రూపము కలిగినది. చారుహాస అందమైన మందహాసము కలది. చారు చంద్ర కళాధర అందమైన చంద్రుని కళను ధరించునది. చరాచర జగన్నాథ కదిలెడి కదలని ఈ జగత్తుకు అధినాథురాలు. చక్రరాజ నికేతన చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది. పార్వతి పర్వతరాజపుత్రి. పద్మనయన పద్మముల వంటి నయనములు కలిగినది. పద్మరాగ సమప్రభ పద్మరాగముల కాంతికి సమానమగు శరీర కాంతి కలది. పంచప్రేతాసనాసీన పంచప్రేతలైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది. పంచబ్రహ్మ స్వరూపిణి పంచబ్రహ్మల స్వరూపమైనది. చిన్మయి జ్ఞానముతో నిండినది. పరమానంద బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము. విజ్ఞాన ఘనరూపిణి విజ్ఞానము స్థిరత్వము పొందిన రూపము కలది. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధ్యానము చేయవాని యొక్క ధ్యాన లక్ష్యం యొక్క సమన్వయ రూపము కలది. ధర్మాధర్మ వివర్జిత విహిత కర్మలు అవిహిత కర్మలు లేనిది. విశ్వరూప విశ్వము యొక్క రూపమైనది. జాగరిణి జాగ్రత్తావస్థను సూచించునది. స్వపంతి స్వప్నావస్థను సూచించునది. తైజసాత్మిక తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాత్రి. సుప్త నిద్రావస్థను సూచించునది. ప్రాజ్ఞాత్మిక ప్రజ్ఞేయ స్వరూపముగా కలది. తుర్యావస్థను సూచించునది. సర్వావస్థ వివర్జిత అన్ని అవస్థలను విడిచి అతీతముగా ఉండున్నది. సృష్టికర్త్రి సృష్టిని చేయునది. బ్రహ్మరూప బ్రాహ్మణ లక్షణము కల రూపము కలది. గోప్త్రి గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలిగినది. గోవింద రూపిణి విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది. సంహారిణి ప్రళయకాలంలో సమస్త వస్తు జీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి లీనము చేసుకొనున్నది. రుద్రరూప రుద్రుని యొక్క రూపు దాల్చింది. తిరోధానకరి మరుగుపరచుటను చేయునది. ఈశ్వరి ఈశ్వరుని యొక్క శక్తి రూపములో ఉండున్నది. సదాశివ స్వరూపిణి అనుగ్రహద అనుగ్రహమును ఇచ్చున్నది. పంచకృత్య పరాయణ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనే 5 కృత్యములందు ఆసక్తి కలది. భానుమండల మధ్యస్థ సూర్యమండలములో కేంద్రం వద్ద ఉండున్నది. భైరవి స్వరూపిణి భగమాలిని వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించున్నది. పద్మాసన పద్మమును నెలవుగా కలిగినది. భగవతి భగసిద్ధ స్వరూపిణి. పద్మనాభ సహోదరి విష్ణుమూర్తి యొక్క సహోదరి.
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. తెరువబడుటతోనూ మూయబడుటతోనూ పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది. సహస్ర శీర్ష వదన, 1000 లేదా అనంతమైన శిరస్సులతో ముఖములు కలది. సహస్రాక్షి, 1000 లేదా అనంతమైన కన్నులు కలది. సహస్రపాత్, అనంతమైన పాదములు కలది. ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి. వర్ణాశ్రమ విదాయిని, వర్ణములను ఆశ్రమములను ఏర్పాటు చేయునది. నిజాజ్ఞారూప నిగమ, తన యొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినవి. పుణ్య ఫలప్రద, మంచి పనులకు చెడ్డ పనులను వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక, వేదములనెడు స్త్రీల యొక్క పాపిటలను సింధూరము ధరించునట్లు చేసి ఆ పాదపద్మము యొక్క ధూళిని కలిగినది. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక, అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము. పురుషార్థ ప్రద, పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్కగా ఇచ్చునది. పూర్ణురాలు. భోగిని, భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది. భువనేశ్వరి, చతుర్దశ భువనములకు అధినాధిరాలు. అంబిక, తల్లి. అనాది నిధన, ఆది అంతము లేనిది. హరిబ్రహ్మేంద్ర సేవిత, విష్ణుచేత బ్రహ్మచేత ఇంద్రుని చేత సేవింపబడునది. నారాయణి, నారాయణత్వ లక్షణము కలది. నాదరూప, నాదము యొక్క రూపము అయినది. నామరూప వివర్జిత, పేరు ఆకారము లేనిది. హ్రీంకారి, హ్రీంకార స్వరూపిణి. హ్రీమతి, లజ్జాసూచిత బీజాక్షర రూపిణి. హృద్య, హృదయమునకు ఆనందము అయినది. హేయోపాదేయ వర్జిత, విడువదగినది గ్రహింపదగినది లేనిది. రాజరాజార్చిత, రాజులకు రాజులైన వారి చేత అర్చింపబడునది. రాజ్ఞి, రాణి. రమ్య, మనోహరమైనది. రాజీవలోచన, పద్మముల వంటి కన్నులు కలది. రంజని, రంజింపచేయునది. రమణి, రమింపచేయునది. రస్య, రసస్వరూపిణి. రణత్కింకిణి మేఖల, బ్రోగుచుండు చిరుగజ్జులతో కూడిన వడ్డాణము కలది. రమ, లక్ష్మీదేవి. రాకేందు వదన, పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము కలది. రతిరూప, ఆసక్తి రూపమైనది. రతిప్రియ, ఆసక్తి యందు ప్రీతి కలది. రక్షాకరి, రక్షించున్నది. రాక్షసగ్ని, రాక్షసులను సంహరించున్నది. రామ, ఎప్పుడూ సంతోషంగా క్రీడాత్మకంగా ఉండేది. రమణ లంపట, రమణునితో అత్యంత సాన్నిహిత్య సౌమ్య సంబంధము కలది. కామ్య, కోరదగినటువంటిది. కామకళారూప, కామేశ్వరుని కళ యొక్క రూపమైనది. కదంబ కుసుమ ప్రియ, కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది. కళ్యాణి, శుభలక్షణములు కలది. జగతీకంద, జగత్తుకు మూలమైనటువంటిది. కరుణారస సాగర, దయాలక్షణానికి సముద్రము వంటిది. కళావతి, కళాస్వరూపిణి. కళాలాప, కళలను ఆలాపన స్వరూపముగా కలిగినది. కాంత, కామింపబడినటువంటిది. కాదంబరీ ప్రియ, పరమశించుటను ఇష్టపడున్నది. వరద, వరములను ఇచ్చునది. వామనయన, అందమైన నేత్రములు కలది. వారుని మదవిహ్వల, వరుణ సంబంధమైన పరవశత్వము చేత మనోలక్షణము కలది. విశ్వాధిక, ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు. వేదవేద్య, వేదముల చేత తెలియదగినది. వింధ్యాచల నివాసిని, వింధ్యపర్వత ప్రాంతమున నివాసము కలది. విధాత్రి, విధానమును చేయునది. వేదజనని, వేదములకు తల్లి. విష్ణుమాయ, విష్ణుమూర్తి యొక్క మాయాస్వరూపిణి. విలాసిని, వినోదాత్మక క్రీడాత్మక లక్షణము కలది. క్షేత్రస్వరూప, క్షేత్రపదంచే సంకేతింపబడే వాటి స్వరూపముగా ఉండున్నది. క్షేత్రేసి, క్షేత్రమునకు అధికారిని. క్షేత్రజ్ఞ పాలిని, స్థూల భాగమైన దేహమును సూక్ష్మ భాగమైన దేహిని పాలించున్నది లేదా రక్షించున్నది. క్షయవృద్ధి వినుర్ముక్త, తరుగుదల పెరుగుదల లేనిది. క్షేత్రపాల సమర్చిత, క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది. విజయ, విశేషమైన జయమును కలిగినది. విమల, మలినములు స్పృశించనిది. వంద్య, నమస్కరింపతగినది. వందారు జన వత్సల, నమస్కరించు శీలము గల జనులయందు వాత్సల్యము కలది. వాగ్వాదిని, వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణనిచ్చు పరా వాగ్దేవత. వామకేశి, వామకేశ్వరుని భార్య. వహ్నిమండల వాసిని, అగ్ని ప్రాకారమునందు వసించునది.
భక్తి మత్కల్పలతిక, భక్తి కల వారి పట్ల కల్పవృక్షపు తీగ వంటిది. పశుపాశ విమోచని, వివిధ పాశములచే బంధింపబడు వారిని బంధ విముక్తులను చేయునది. సంహృతాశేష పాషండ, సంహరింపబడిన సకలమైన పాషడులు కలది. సదాచార ప్రవర్తిక, సంప్రదాయబద్ధమైన శ్రోత్రియ మార్గమును అనుసరించియుండునట్లు ప్రవర్తింపచేయునది. తాపత్రయాగ్ది సంతప్త సమాహ్లాదన చంద్రిక, ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనడి అగ్నిచేత తపింపజేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది. తరుణి, ఎప్పుడూ తరుణ వయస్సు అనగా ఒకే రీతి యవ్వనము కలది. తాపసారాధ్య, తపస్సు చేయు వారిచే ఆరాధింపబడునది. తను మధ్య, కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము కలది. తమోపహ, చీకటిని లేదా అజ్ఞానమును తొలగించునది. చితిహి, కూర్పు, జ్ఞానబిందు సమీకరణ. తత్పద లక్ష్యార్థ, తత్పదముచే నిర్దేశింపబడు లక్ష్యం యొక్క ప్రయోజనముగా ఉన్నది. చిదేక రసరూపిణి, జ్ఞాన చైతన్యమే ఒకే ఒక రసముగా లేక సర్వసారముగా స్వరూపముగా కలది. స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము మొదలైన ఆనందముల సమూహము కలది. పరాస్థితిలోని వాగ్రూపము. ప్రత్యక్ చితీ రూప, స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా కలది. పశ్యంతి, రెండవ స్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు. పరదేవత, పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మరూపము. మధ్యమ, పశ్యంతి వైఖరి వాక్కులకు మధ్య ఉండు స్థితికి సంబంధించిన వాక్కు. వైఖరి రూప, స్పష్టముగా వ్యక్తమైన వాక్కు. భక్త మానస హంసిక, భక్తుల యొక్క మనస్సుల యందు విహరించు ఆడు హంస. కామేశ్వర ప్రాణనాడి, శివుని ప్రాణనాడి స్వరూపిణి. కృతజ్ఞ, చేయబడే పనులన్నీ తెలిసినది. కామపూజిత, కామునిచే పూజింపబడున్నది. శృంగార రస సంపూర్ణ, శీర్షములతోనూ కోణముల చేతను నవరసాది నావముల చేతను కూడి నిండుగా ఉన్నది. జయ, జయస్వరూపిణి. జాలంధర స్థిత, జాలంధర సూచిత స్థానమునందున్నది. ఓడ్యాన పీఠ నిలయ, ఓడ్యాన పీఠమునందు ఉండున్నది. బిందు మండల వాసిని, బిందువును పరివేష్టించి ఉండు స్థానమున వసించున్నది. రహో యాగక్రమారాధ్య, ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడున్నది. రహస్తర్పణ తర్పిత, రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది. సద్య ప్రసాదిని, తక్షణములోనే అనుగ్రహించునది. విశ్వసాక్షిని, విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి. సాక్షి వర్జిత, సాక్షి లేనిది. షడంగ దేవతాయుక్త, 6 అంగదేవతలతో కూడి ఉంది. షాడ్గుణ్య పరిపూరిత, 6 విధములైన గుణములచే పుష్కలముగా నిండి ఉండున్నది. నిత్యక్లిన్న, ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడపబడి ఉండున్నది. నిరుపమ, పోల్చి చెప్పుటకు ఉపమానము ఏమీయూ లేనిది. నిర్వాణ సుఖదాయిని, సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చున్నది. నిత్యా షోడాసికా రూప, నిత్యా దేవతలుగానున్న 16 కళల రూపము. శ్రీకంఠార్ధ శరీరిణి, శివుని సగము శరీరముగా ఉన్నది. ప్రభావతి, వెలుగులు విరజిమ్ము రూపము కలది. ప్రభారూప, వెలుగుల యొక్క రూపము. ప్రసిద్ధ, ప్రకృష్టముగా సిద్ధముగా ఉండున్నది. పరమేశ్వరి, పరమునకు అధికారిణి. మూల ప్రకృతి, అన్ని ప్రకృతులకు మూలమైనది. అవ్యక్త, వ్యక్తము కానిది. వ్యక్తావ్యక్త స్వరూపిణి, వ్యక్తమైన అవ్యక్తమైన అన్నింటి యొక్క స్వరూపముగా ఉన్నది. వ్యాపిని, వ్యాపనత్వ లక్షణము కలది. వివిధాకార, వివిధములైన అలంకారముతో ఉండున్నది. విద్యా స్వరూపిణి, విద్యకు సంబంధించిన భాగమును అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా కలది. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది, మహాకామేశ్వరుని కన్నుల ఎనడు కలువ పువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ. భక్త హార్ద తమోభేద భానుమద్భాను సంతతి, భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము. శివదూతి, శివుని వద్దకు పంపిన దూతిక. శివారాధ్య, శివునిచే ఆరాధింపబడునది. శివమూర్తి, శివుని యొక్క స్వరూపము. శివంకరి, శుభములు చేకూర్చున్నది. శివప్రియ, శివునికి ఇష్టమైనది. శివపర, శివుని పరమావధిగా కలిగినది. శిష్టేష్ట, శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము కలిగినది. శిష్టపూజిత,
శిష్టజనుల చేత పూజింపబడునది. అప్రమేయ, ప్రమాణము లేనిది, ప్రమాణములకు లొంగనిది. స్వప్రకాశ, తనంతట తానే ప్రకాశించునది. మనోవాచామ గోచర, మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలు కానిది. చిచ్చక్తి, చైతన్య శక్తి, చేతనారూప, చలించు తెలివి యొక్క రూపము. జడశక్తి, ఒక స్థితిలో ఉండిపోవునట్లు చేయు శక్తి. జడాత్మిక, జడశక్తి యొక్క స్వరూపము. గాయత్రి, గానము చేసిన వారిని రక్షించునది. వ్యాహృతి, ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది. సంధ్య, చక్కగా ధ్యానము చేయునది. ద్విజబృంద నిషేవిత, ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది. తత్వాసన, తత్వమయి, పంచకోశాంతర స్థిత, నిస్సీమ మహిమ, నిత్య యవ్వన, మదశాలిని. తత్వాసన, తత్సంబంధమైన భావమే ఆసనముగా కలది. తత్, ఆ పరమాత్మను సూచించు పదము. త్వం, నీవు. అయి, అమ్మవారిని సంబోధించు పదము. పంచకోశాంతర స్థిత, 5 కోశముల మధ్యన ఉండున్నది. నిస్సీమ మహిమ, హద్దులు లేని మహిమ కలది. నిత్య యవ్వన, సర్వకాలములందునూ యవ్వన దశలో ఉండున్నది. మదశాలిని, పరవశత్వంతో కూడిన శీలము కలది. మదఘూర్ణిత రక్తాక్షి, మద పాటల గండభూహు, చందనద్రవ దిగ్ధాంది, చాంపేయ కుసుమప్రియ. మదఘూర్ణిత రక్తాక్షి, పరవశత్వము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన కన్నులు కలది. మద పాటల గండభూహు, ఆనంద పారవస్యము వలన తెలుపు ఎరుపుల సమిశ్ర వర్ణములో ప్రకాశించు చెక్కిళ్లు కలది. చందనద్రవ దిగ్ధాంగి, మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము కలది. చాంపేయ కుసుమప్రియ, సంపెంగ పుష్పములందు ప్రీతి కలది. కుశల, కోమలాకార, కురుకుళ్ళ, కులేశ్వరి, కులకుండాలయ, కౌల మార్గతర్పర సేవిత. కుశల, క్షేమము కౌశల్యమును కలది. కోమలాకార, సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము కలది. కురుకుల్ల, ఎర్రని వర్ణంతో 4 చేతులు గల కురుకుల్ల అనే శక్తి దేవత. కులేశ్వరి, కులమార్గమునకు ఈశ్వరి. కులకుండాలయ, కులకుండమును నిలయముగా కలది. కౌల మార్గతత్పర సేవిత, కౌల మార్గమును అనుసరించిన వారిచే సేవింపబడునది. కుమార గణనాథాంబ, తుష్టి పుష్టిర్మతిర్ధృతి, శాంతి స్వస్తిమతి, కాంతిర్నందిని, విఘ్ననాశిని. కుమార గణనాథాంబ, కుమారస్వామికి గణపతికి తల్లి అయినది. తుష్టి, తృప్తి సంతోషముల రూపము. పుష్టి, సమృద్ధి స్వరూపము. మతి, బుద్ధి. ధృతి, ధైర్యము. శాంతి, తొట్టుపాటు లేని నిలకడతనము కలది. స్వస్తిమతి, మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము కలది. కాంతి, కోరదగినది. నందిని, ఆనందిని అనే ఆనందమును అనుభవించునది. విఘ్ననాశిని, విఘ్నములను నాశనము చేయునది. తేజోవతి, త్రినయన, లోలాక్షి, కామరూపిణి, మాలిని, హంసిని, మాత, మలయాచల నివాసిని. తేజోవతి, తేజస్సు కలది. త్రినయన, 3 కన్నులు కలది. లోలాక్షి, కామరూపిణి, స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము కలది. మాలిని, మాలికా రూపము కలిగినది లేదా మాల కలది. హంసిని, హంసను అంటే శ్వాసను కలిగినది. మాత, తల్లి. మలయాచల వాసిని, మలయ పర్వతమున వసించునది. సుముఖి, నళిని, సుబ్రూహు, శోభన, సురనాయిక. కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి. సుముఖి, మంగళకరమైన ముఖము కలది. నళిని, నాళము కలిగినది. సుబ్రూహు, శుభప్రదమైన కనుబొమ్మలు కలిగినది. శోభన, సౌందర్య శోభ కలిగినది. సురనాయిక, దేవతలకు నాయకురాలు. కాలకంఠి, నల్లని కంఠము కలది. కాంతిమతి, ప్రకాశవంతమైన శరీరము కలది. క్షోభిణి, క్షోభింపచేయునది అనగా మధించునది. సూక్ష్మరూపిణి, సూక్ష్మశక్తి స్వరూపిణి. వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని. వజ్రేశ్వరి, వజ్రేశ్వరి నామంకల ఒక అతి రహస్య శక్తి. వామదేవి, అందముగానున్న దేవత. వయోవస్థ వివర్జిత, వయస్సు యొక్క ప్రభావం కాని అవస్థా ప్రభావం కాని లేనిది. సిద్ధేశ్వరి, సిద్ధులకు అధికారిణి. సిద్ధ విద్య, సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి. సిద్ధమాత, సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచునది. యశస్విని, యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు.
విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్రములో వసించున్నది. ఆ రక్తవర్ణములో నుండున్నది. త్రిలోచన 3 లోచనములు కలది. ఖట్వాంగాది ప్రహరణ ఖట్వాంగాది ఆయుధములు ధరించున్నది. వదనైక సమన్విత ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము కలది. పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి. పాయసాన్న ప్రియ పాయసాన్నములో ప్రీతి కలది. త్వక్స్థ చర్మధాతువును ఆశ్రయించి ఉండునది. పశులోక భయంకరి పశు ప్రవృత్తికి భయమును కలుగజేయునది. అమృతాది మహాశక్తి సంవృత అమృత మొదలైన మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉండునది. ఢాకినీశ్వరి ఢాకిని అనే పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత. అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంశ్రోజ్వలాక్షమాలాధిధర రుధిర సంస్థిత. అనాహతాబ్జ నిలయ అనాహత పద్మములో వసించున్నది. శ్యామాభ శ్యామల వర్ణములో వెలుగొందునది. వదనద్వయ 2 వదనములు కలది. దంష్ట్రోజ్వల కోరలతో ప్రకాశించున్నది. అక్షమాలాదిధర అక్షమాల మొదలగు వాటిని ధరించి ఉండున్నది. రుధిర సంస్థిత రక్తధాతువును ఆశ్రయించి ఉండున్నది. కాళరాత్ర్యాది శక్త్యౌఘ వృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. కాళరాత్ర్యాది శక్త్యౌఘ వృత కాళరాత్రి మొదలైన 12 మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండున్నది. స్నిగ్ధౌదన ప్రియ నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది. మహావీరేంద్ర వరద శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చున్నది. రాకిణ్యంబా స్వరూపిణి రాకిణీ దేవతా స్వరూపిణి. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికా యుధోపేత డామర్యాదిభిరావృత. మణిపూరాబ్జ నిలయ మణిపూర పద్మములో వసించున్నది. వదనత్రయ సంయుత 3 ముఖములతో కూడి ఉండునది. వజ్రాధికా యుధోపేత వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది. డామర్యాదిభిరావృత డామరము ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండునది. రక్తవర్ణ మాంసనిష్ఠ గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. రక్తవర్ణ ఎర్రని రక్తవర్ణములో ఉండునది. మాంసనిష్ఠ మాంసధాతువును ఆశ్రయించి ఉండునది. గుడాన్న ప్రీతమానస గుడాన్నములో ప్రీతి కలది. సమస్త భక్త సుఖద అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించునది. లాకిన్యంబా స్వరూపిణి లాకినీ దేవతా స్వరూపముగా ఉన్నది. స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత. స్వాధిష్టానాంబు జగత స్వాధిష్టాన పద్మములో వసించున్నది. చతుర్వక్త్ర మనోహర 4 వదనములతో అందముగా ఉండునది. శూలాధ్యాయుధ సంపన్న శూలము మొదలైన ఆయుధములు ధరించి ఉండునది. పీతవర్ణ పసుపు పచ్చని రంగులో ఉండునది. అతి గర్విత మిక్కిలి గర్వంతో నుండునది. మేధో నిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత తద్యన్నాసక్త హృదయ డాకిని రూపధారిణి. మేధో నిష్ఠ మేధస్సు ధాతువును ఆశ్రయించి ఉండునది. మధుప్రీత మధువులో ప్రీతి కలది. బందిన్యాది సమన్విత బంధిని మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది. తద్యన్నాసక్త హృదయ పెరుగు అన్నం ఇష్టపడునది. కాకిని రూపధారిణి కాకిని పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. మూలాధారాంబుజారూఢ మూలాధార పద్మములో అధివసించున్నది. పంచవక్త్ర 5 ముఖములతో నుండునది. అస్థి సంస్థిత ఎముకలను ఆశ్రయించి నుండునది. అంకుశాది ప్రహరణ అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది. వరదాది నిషేవిత వరద మొదలైన 4 పరివార దేవతలచే సేవింపబడునది. ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. ముద్గౌదనాసక్త చిత్త పులగములో ప్రీతి కలది. సాకిన్యంబా స్వరూపిణి సాకినీ దేవతా స్వరూపముగా ఉండునది. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఆజ్ఞాచక్ర పద్మములో వసించునది.
శుక్లవర్ణ తెలుపు రంగులో ఉండునది. షడానన 6 ముఖములు కలది. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి. మజ్జా సంస్థ మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది. హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హంసవతి క్షమావతి మొదలైన ముఖ్య శక్తులతో కూడి ఉండునది. హరిద్రాన్నైక రసిక పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది. హాకిని రూపధారిణి హాకిని దేవతా రూపమును ధరించి ఉండునది.